హాయ్! ఈరోజు మనము స్టోర్ ప్రొసీజర్‌లో విత్ రిటర్న్ స్టేట్మెంట్ ద్వారా ఎలా క్రియేట్ చేస్తాము అనేది చూద్దాం. దానికి నేను ఇప్పుడు ప్రొసీజర్ క్రియేట్ చేస్తున్నాను. ప్రొసీజర్ 7 యాజ్ ఇన్ రిటర్న్ స్టేట్మెంట్ ద్వారా నేను చేస్తున్నాను. రిటర్న్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే రిటర్న్ సెలెక్ట్ కౌంట్ ఆఫ్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ డీటెయిల్స్. మనం ఇది రిటర్న్ చేయాలి అని అనుకుంటున్నాము. ఓకే, రిటర్న్ స్టేట్మెంట్ ద్వారా మనం ఏం చేస్తాము అంటే ఓన్లీ ఒక్క వాల్యూనే రిటర్న్ చేయగలం అన్నమాట. రిటర్న్ వాల్యూ ఏదో 1 or 0 అనేది ఇస్తుంది, సక్సెస్ ఆర్ ఫెయిల్ అనేది ఇస్తుంది. ఇది మనము క్రియేట్ చేస్తున్నాను. చూడండి, క్రియేట్ చేశాను. దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనుకునేది చూద్దాం. డిక్లేర్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలి. @total అని of type int, execute @total equal to procedure 7. ఓకే, దాని రిటర్న్ వాల్యూ వచ్చి అక్కడికి వస్తుంది. దాన్ని సెలెక్ట్ @total. ఓకే, ఇక్కడ మనం ఒక వాల్యూ రిటర్న్ చేస్తున్నాం కనుక ఆ రిటర్న్ వాల్యూని మనం ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి ఆ వేరియబుల్లోకి స్టోర్ చేసుకొని దాన్ని సెలెక్ట్ చేస్తున్నాం. చూడండి, మనకి అవుట్పుట్ 12 వచ్చింది. అంటే 12 రికార్డ్స్, టోటల్ 12 రికార్డ్స్ ఉన్నాయన్నమాట మనకి ఎంప్లాయీ డీటెయిల్స్లో. చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ డీటెయిల్స్. చూడండి, ఇది మనకి అవుట్పుట్. దీనికి టోటల్ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి అంటే 12 వాల్యూస్, 12 రోస్ ఉన్నాయన్నమాట. సో మనకి అవుట్పుట్ ఇక్కడ కౌంట్ అడిగాను కనుక కౌంట్ టోటల్ అది 12 వాల్యూస్. ఆ 12 వచ్చి రిటర్న్ స్టోర్ చేసుకొని రిటర్న్ వాల్యూ ఇచ్చింది. అది ఇక్కడ మనం ఒక అవుట్పుట్ ఇచ్చాం. ఈ రిటర్న్ వాల్యూ ఏం చేస్తుందంటే యాక్చువల్గా ఈ రిటర్న్ వాల్యూ అనేది మనకి ఒక్క ఇంటీజర్, ఒక్క వాల్యూనే ఇస్తుంది అన్నమాట రిటర్న్ని. అదే మనం అవుట్పుట్ పారామీటర్స్ యూస్ చేస్తే దానికి మోర్ దాన్ 1 అవుట్పుట్ పారామీటర్స్ యూస్ చేసుకొని పాస్ చేయాలి. ఇది ఒక మనకి డిఫరెన్స్ బిట్వీన్ ఏ రిటర్న్ స్టేట్మెంట్ అండ్ అవుట్పుట్ పారామీటర్స్ అన్నమాట. ఇది ఒక డిఫరెన్స్ ఉంది మనకి బిట్వీన్ ఏ రిటర్న్ టైప్ ఆఫ్ స్టోర్ పొజిషన్కి అవుట్పుట్ పారామీటర్స్ వల్ల యూజ్. ఓన్లీ ఇక్కడ ఏమి ఇస్తామంటే ఓన్లీ ఇంటీజర్ డేటా టైప్ని రిటర్న్ చేస్తుంది. ఇక్కడ మనకి ఎప్పుడైనా రిటర్న్ ఓన్లీ ఇంటీజర్ డేటా టైప్ని రిటర్న్ చేస్తుంది. అదే మనం వేరేది ఏదైనా రిటర్న్ చేయాలి అనుకుంటే అది చేయదన్నమాట. ఇది ఒక డిఫరెన్స్ బిట్వీన్ అవుట్పుట్ పారామీటర్ అయితే ఏ డేటా టైప్ అయినా డిక్లేర్ చేస్తే దాని ప్రకారం మనకి అవుట్పుట్ వస్తుంది. ఇది ఒక స్టోర్ ప్రొసీజర్ ఒకటి క్రియేట్ చేసేది చూసాం. అది రిటర్న్ టైప్ ఎలా యూజ్ చేయాలి అని. ఇంకొకటి నెక్స్ట్ ఏంటంటే మనం ఆల్టర్ కీవర్డ్ ఎలా యూజ్ చేస్తాము, ఎలా చేంజ్ చేయాలి స్టోర్ ప్రొసీజర్ని అనేది చూద్దాం. దానికి ఆల్టర్ ప్రొసీజర్, నేను ఈ ప్రొసీజర్ 7ని ఆల్టర్ చేయాలి అనుకుంటున్నాను. ఆల్టర్ ప్రొసీజర్ 7 యాజ్ begin return select sum of employee salary
select of employee salary from employee details. Okay, and then go. చూడండి ఇలా ఆల్టర్ అండ్ డిక్లేర్ చేసి సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఈ ప్రోగ్రాంలో ముందు స్టేట్మెంట్ ఎలా ఉంది అలా ముందు కౌంట్ ఉన్నింది. ఇప్పుడు దాన్ని ఆల్టర్ చేశాను. టేబుల్లో స్టేట్మెంట్ చేంజ్ చేసి ఆల్టర్ చేశాను. ఇది మనము ఆల్టర్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఎలా ప్రొసీజర్ని చేంజ్ చేస్తాం అనేది ఉంది. చూడండి నెక్స్ట్ దాని ఎగ్జిక్యూషన్ డిక్లేర్ @total of type int execute total equal to procedure 7 select total. చూడండి టోటల్ సమ్ ఆఫ్ ద సాలరీ ఎంప్లాయీ సాలరీస్ అంతా మనకి అవుట్పుట్ వచ్చింది. ఇది మనము ఎట్లా ఆల్టర్ చేసామనేది ప్రొసీజర్ని ఎలా ఆల్టర్ చేసామనేది చూసాం. ఓకే, ఇది బేసిక్గా మనం చూసింది రిటర్న్ స్టేట్మెంట్ ఎలా యూజ్ చేస్తాము, ఒక స్టోర్ ప్రొసీజర్లో ఎలా యూజ్ చేస్తాము, దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తామనేది చూసాము, మళ్ళీ ఒక ప్రొసీజర్ని ఎలా ఆల్టర్ చేస్తామనేది చూసాం. ఇది మనం ఈ రోజుకి చూసినవి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. హ్యావ్ ఎ నైస్ డే.